ఐటీ షేర్లు కొనాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు పవన్. ఎందుకంటే అవి పడిపోతున్నాయన్న ఆందోళనలో ఉన్నాడు. నిఫ్టీ జీవితకాల గరిష్టానికి చేరువలో ఉంటే ఐటీ షేర్లతో సమస్య ఏంటి అని అతని ఫ్రెండ్ అర్జున్ అంటున్నాడు. ఎందుకు నువ్వు కొనట్లేదు అని క్వశ్చన్ చేశాడు. ఏప్రిల్లో ఐటీ షేర్లు 5% పడిపోయాయని, నిఫ్టీ 1.25% పెరిగిందని పవన్ వివరించాడు. మార్చిలో కూడా ఇండెక్స్ 7.5% తగ్గింది. ఇప్పుడు అర్జున్ కూడా ఐటీ రంగంలో పరిస్థితి గురించి, రాబోయే కాలంలో దాని పరిస్థితి ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలనుకున్నాడు. పవన్, అర్జున్ లాగా మీరు కూడా ఐటీ ఇండెక్స్ పనితీరు గురించి ఆందోళన చెందుతూ ఈ రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటే, పెట్టుబడి పెట్టే ముందు ఈ రంగం అవుట్లుక్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇందులో మీకు మేము ఈ వీడియో ద్వారా సహాయం చేస్తాం. వాస్తవానికి అధిక వడ్డీ రేట్ల వాతావరణంలో మార్చ్ క్వార్టర్లో కూడా ప్రముఖ ఐటీ కంపెనీల ఫలితాలు యుఎస్, యూరప్ లాంటి ముఖ్యమైన మార్కెట్లలో బలహీనమైన కస్టమర్ డిమాండ్తో పోరాడుతున్నాయి. క్వార్టర్లో ఎక్కువ సామర్థ్యంతో పాటు మెరుగైన వినియోగం కారణంగా చాలా కంపెనీలు బలమైన ఆర్డర్లను పొందాయి, మెరుగైన మార్జిన్లను పొందాయి. అయినప్పటికీ ఈ కంపెనీల నిర్వహణలో డిమాండ్లో కొనసాగుతున్న బలహీనత అస్పష్టంగా కొనసాగే అవకాశం ఉంది అని సూచించాయి. ముందుగా ఐటీ కంపెనీల 4వ క్వార్టర్ ఫలితాలు ఎలా ఉన్నాయో చూద్దాం. 2024 ఫోర్త్ క్వార్టర్లో హెచ్సిఎల్ టెక్, విప్రో, ఇన్ఫోసిస్, ఎల్ఎన్టీ టెక్నాలజీ సర్వీసెస్తో సహా చాలా ఐటీ కంపెనీల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇన్ఫోసిస్, విప్రో, టెక్ మహీంద్రా, ఎల్టీఐ మైంట్రీ ఆదాయాలు క్వార్టర్లో తగ్గాయి. వృద్ధి డిసెంబర్ క్వార్టర్తో పోలిస్తే హెచ్సిఎల్ టెక్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎల్టీఐ మైంట్రీ లాభాలపై ప్రెషర్ ఉంది. క్వార్టర్లో సబ్ కాంట్రాక్ట్ ఖర్చులు తగ్గడం, మెరుగైన వినియోగం ద్వారా మార్జిన్లు సహాయపడ్డాయి. అయితే జీతం పెంపు, అధిక ప్రయాణ ఖర్చులు ఈ లాభాల్లో చాలా భాగాన్ని తగ్గించేశాయి. పరిస్థితి ఏంటంటే టీసీఎస్ మినహా 2024లో ఐటీ కంపెనీల మార్జిన్లు 3 సంవత్సరాల తక్కువ స్థాయికి చేరుకుంది. ఫిబ్రవరి 2022లో ప్రారంభమైన రష్యా ఉక్రెయిన్ యుద్ధం యూరప్ వంటి పాశ్చాత్య దేశాలలో సమస్యలను కలిగించింది. దీని ప్రభావం గత కొన్ని సంవత్సరాలుగా కనిపిస్తోంది. ఉద్యోగుల సంఖ్య విషయానికి వస్తే 3 అతిపెద్ద ఐటీ కంపెనీలు 2024లో తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఇది గత 20 ఏళ్లలో మొదటిసారిగా జరిగింది. ఇన్ఫోసిస్లో ఉద్యోగుల సంఖ్య 25,994కి తగ్గింది. 2001 తర్వాత కంపెనీ ఉద్యోగుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. అయితే ఉద్యోగుల సంఖ్య తగ్గిన ప్రయోజనం అట్రిషన్ రేట్ లేదా ఉద్యోగులు తమ ఉద్యోగాలను వదిలివేసే రేట్లో కనిపించింది. ఫోర్త్ క్వార్టర్లో చాలా ఐటీ కంపెనీలకు అట్రిషన్ రేట్ క్వార్టర్లో స్థిరంగా ఉంటుంది లేదా తగ్గింది. चौथी तिमाही में आईटी पूरे क्षेत्र के थोड़ा म्यूटेड नंबर्स आए हैं. अगर आप देख लें, चाहे बड़ी कंपनियों के चाहे छोटी कंपनियां हों, उन सब में म्यूटेड नंबर्स आए हैं. कुछ कंपनियां हैं जिसमें कि थोड़े से नंबर दिख रहे हैं, जिसमें कि जेंसार टेक्नोलॉजी एक है, वो शेयर्स में नंबर्स, उसके स्टॉक्स में अच्छे नंबर आए थे. अदरवाइज बड़े कंपनियों में देखें तो टीसीएस के नतीजे थोड़े से अच्छे थे. एचसीएल टेक से उम्मीदें काफ़ी थी लेकिन काफ़ी निराश किया एचसीएल टेक ने. दूसरी तरफ अगर आप देखें विप्रो ने भी निराश किया है. तो ओवरऑल थोड़ी निराशा रही है इस बार आईटी के नतीजों में. आउटलुक के लिहाज से मुझे लगता है कि आने वाले टाइम पे थोड़ा सा कंसोलिडेशन होगा इस क्षेत्र में और उसके बाद हम तेज़ी देख सकते हैं. लेकिन अभी फॉर द टाइम बीइंग कंसोलिडेशन लगता है पूरे क्षेत्र में. कुछ कंपनियां जो कि आर्टिफिशियल इंटेलिजेंस की तरफ हैं, जैसे कि जेंसार टेक का मैंने नाम लिया, वो कंपनी उसमें दिख रहा है कि एआई क्षेत्र में छोटी कंपनियां हों या प्रोडक्ट क्षेत्र में हों, वहाँ पर अच्छा लग रहा है. ఇప్పుడు ఐటీ రంగ అవుట్లుక్ ఎలా ఉందో చూద్దాం. అభివృద్ధి చెందిన దేశాలలో అధిక వడ్డీ రేట్లు, సాఫ్ట్ రెసెషన్, బలహీనమైన వినియోగదారుల సెంటిమెంట్ ఐటీ రంగానికి ముఖ్యమైన సవాళ్లు అని నిపుణులు భావిస్తున్నారు. ఇది కాకుండా పెరుగుతోన్న ఏఐ వినియోగం పరిశ్రమలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. మెషిన్ లెర్నింగ్, ఏఐ ఇతర కొత్త సాంకేతికతలను ఎక్కువగా ఉపయోగించడంతో టెస్టింగ్, రొటీన్ కోడింగ్, మెయింటెనెన్స్ లాంటి అనేక ఐటీ ఉద్యోగాలు ఆటోమేటెడ్ అయ్యే ప్రమాదం ఉంది. ఫోర్త్ క్వార్టర్లో ఎంపిక చేసిన పెద్ద ఐటీ కంపెనీల ఆదాయ వృద్ధి మార్గదర్శకాలు నిరాశాజనకంగా ఉన్నాయి. ఐటీ కంపెనీల కొత్త ఆర్డర్లు బలంగా ఉన్నాయి. అయితే ఈ కంపెనీలు ఈ ఆర్డర్లను ఆదాయంగా మార్చగలవా లేదా అనేది చూడటం ముఖ్యం.
ఎందుకంటే కంపెనీలు జారీ చేసిన మార్గదర్శకాలు ప్రోత్సాహకరంగా లేవు. ఇది క్లయింట్ల ద్వారా ఐటీ ఖర్చులో మందగమనం ఉంటుందని, ఖర్చులు పెరుగుతాయన్న అంచనాలు తక్కువగా ఉన్నాయని సూచిస్తున్నాయి. ఇక 2025 కోసం ఇన్ఫోసిస్ 1 నుండి 3% ఆదాయ వృద్ధి, ఇది బ్రోకర్ల అంచనా కంటే చాలా తక్కువ అని చెప్పాలి. అలాగే హెచ్సిఎల్ టెక్ కూడా 5 నుంచి 7% అంచనా కంటే చాలా తక్కువగా 3 నుంచి 5% ఆదాయ వృద్ధి ఇచ్చింది. అయితే మంచి విషయం ఏంటంటే 2022, 2023లో హెచ్సిఎల్ టెక్ ప్రకారం 18 నుంచి 19% మార్జిన్లను అందించింది. ఇక 2025లో కూడా అదే శ్రేణిలో కొనసాగించాలని భావిస్తోంది. పేలవమైన ఆదాయ వృద్ధి మార్గదర్శకత్వం ఉన్నప్పటికీ ఇన్ఫోసిస్ కూడా 20 నుంచి 22% మార్జిన్ గైడెన్స్ ని కొనసాగించింది. देखिए आउटलुक थोड़ा सा म्यूटेड रहेगा, मुझे लगता है कि एटलीस्ट 6 महीने से लेकर 12 महीने तक का, क्योंकि एक स्टबर्न इन्फ्लेशन जो है वो यूएस में है, जहाँ पर कि इनका बिग मार्केट है यूएस या यूरोप में कह लें, तो उस जगह भी इन्फ्लेशन की चिंताएं हैं, जिसके कारण कि इंटरेस्ट रेट घट नहीं रहे हैं ज़्यादा, एटलीस्ट जो है स्टैग्नेट कर रहे हैं। और जब तक ऐसी स्थिति बनी रहेगी तब तक जो है आईटी के लिए थोड़ा सा मुश्किल होता है, क्योंकि कंपनियां जो हैं वहाँ पर जो कंपनियां काम करती हैं उसके एक्सपेंशन में थोड़ी दिक्कत होती है, क्योंकि कॉस्ट ऑफ कैपिटल बढ़ा रहता है, तो उस लिहाज से थोड़ा म्यूटेड है। लेकिन चूँकि वैल्यूएशन भी धीरे धीरे अब कम हो रहे हैं, तो वहाँ पर देखना चाहिए कि कौन सी कंपनियाँ अच्छी कर सकती हैं, जहाँ वैल्यूएशन कम्फर्ट हो, तो उसमें धीरे धीरे चुनने का वक्त है, क्योंकि गिरते हुए मार्केट में ही अपने को देखना चाहिए कि कौन सी कंपनी अच्छी कर सकती है। ఇక ఇప్పుడు ఈ రంగానికి చెందిన కంపెనీలకు సంబంధించి బ్రోకర్లు, నిపుణుల అభిప్రాయం ఏమిటో తెలుసుకుందాం. కొనసాగుతున్న సవాళ్ల దృష్ట్యా దేశీయ ఐటీ స్టాక్ల గురించి నిపుణులైతే ఆశాజనకంగా లేరు. వారి ప్రకారం ద్రవ్యోల్బణం స్థిరంగా ఉంది, వడ్డీ రేటు తగ్గింపులు త్వరలో ప్రారంభమవుతాయని అంచనా వేశారు. మొదటి క్వార్టర్లో యుఎస్ జీడీపీ వృద్ధి 2 ఇయర్స్లో అత్యంత నెమ్మదిగా ఉంది. ఆర్థిక వ్యవస్థ మందగమన సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వీటన్నిటి బట్టి ఐటీ రంగానికి బ్యాడ్ ఫేజ్ ముగిసిందని చెప్పడం కష్టమే. ఫలితాల తర్వాత జేపీ మోర్గన్ చాలా చిన్న అలాగే మధ్యస్థ స్టాక్స్ ని అప్గ్రేడ్ చేసింది. వాటి టార్గెట్స్ ని కూడా పెంచింది. చాలా మంది నిపుణులు ఐటీ స్టాక్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని, ఈ రంగం నుండి పెద్ద తరహా స్టాక్లను మాత్రమే ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు. ఆ తర్వాత అంటే 2025 మొదటి క్వార్టర్ ఫలితాల ఐటీ కంపెనీలకు చాలా ముఖ్యం. ఒక విశ్లేషకుల అభిప్రాయ ప్రకారం కంపెనీలు ఆర్డర్ బుక్ బలంగా ఉండి, ప్రపంచ పరిస్థితి స్థిరంగా ఉంటే ఆ తర్వాత 2 క్వార్టర్స్లో క్రమంగా ఎంపిక చేసిన స్టాక్లలో కొనుగోళ్లు చేయొచ్చు. देखिए मुझे लगता है कि जैसे मैंने बताया कि आर्टिफिशियल इंटेलिजेंस में जो कंपनियां काम कर रही हैं उधर की तरफ आपको ध्यान रखना चाहिए। और छोटी कंपनियों की मैं जो देख पा रहा हूँ कि उसमें जनसार टेक ने काफ़ी अच्छा किया है, और आने वाले टाइम पे हो सकता है कि, और लेटेंट व्यू डेटा एनालिटिक्स पे काम करती है ये कंपनी, उस पर मेरी काफ़ी नज़र है कि इस कंपनी में आने वाले टाइम पे जिस तरह से एआई का प्रचलन जो है आम जिंदगी में बढ़ते जा रहा है, और कंपनियां भी इस चीज़ को काफ़ी यूज़ कर रही हैं अपने एनालिटिक्स को लेकर या अपने सेल्स के को लेकर, कंज्यूमर बिहेवियर को लेकर, तो इन तमाम चीज़ों में इस चीज़ को देखा जा सकता है। दूसरी तरफ क्वॉशी आईटी कंपनी जो कि इंडियन है, सी इन्फो सिस्टम है, जो कि क्वॉशी तरीके से है, उसमें भी काफ़ी जो है बदलाव देखने को मिल रहा है। अभी हाल फिलहाल में उन्होंने किया से भी टाई अप किया है, जो कि मैप माई इंडिया के नाम से है, तो उधर देख सकते हैं प्रोडक्ट रिलेटेड जितनी भी कंपनियां हैं उसमें मेरे को अच्छा लग रहा है। KPIT भी देखा जा सकता है, बट नॉट एट दीज लेवल। करेक्शन होने पर वहाँ पर मुझे लगता है कि एक अपॉर्चुनिटी हो सकती है। तो प्रोडक्ट रिलेटेड टाटा टेक्नोलॉजी पर भी ध्यान रखा जा सकता है। थोड़े महंगे शेयर हैं, टाइम लग सकता है, लेकिन जिस तरह से ऑटो सेक्टर में ग्रोथ है उसमें टाटा टेक्नोलॉजी भी ठीक लगता है। तो कुछ चीजें, चुनिंदा चीजों को आपको निचले स्तरों पर देखना चाहिए। ఇక రాబోయే 1-2 క్వార్టర్స్ లో మార్కెట్ లో హెచ్చుతగ్గులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఐటీ రంగంపై దీర్ఘకాలంలో ఆశావాద వీక్షణని చూసుకోవాలి. పవన్ అర్జున్ లాంటి పెట్టుబడిదారులు దీర్ఘకాలిక దృక్పథాన్ని కలిగి ఉన్నట్లయితే వారు బలమైన బ్యాలెన్స్ షీట్స్, ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ టెక్నాలజీస్, బలమైన ఆర్డర్ బుక్, వివిధ రంగాలలో విభిన్నంగా ఉన్న కంపెనీలపై దృష్టి పెట్టాలి. అలాంటి కంపెనీల స్టాక్లు క్రమంగా కొనుగోలు చేయొచ్చు.